ఇంటికి వాళ్ళ మదర్ వాళ్ళ ఇంటికి వచ్చాము. రోజు వాళ్ళ బాబు బర్త్డే అయితే వచ్చాము. హైదరాబాద్ అంటే తెలుసు, మొత్తం బిల్డింగ్స్ బిల్డింగ్స్ బిల్డింగ్స్. సుచిత్ర కానీ ఇట్లా టర్న్ అయ్యానంతే, ఓహో పెద్ద గార్డెనే పెంచుతున్నారు ఈ ఆంటీ. అన్నీ చూద్దాము. మళ్ళీ దీనికి డోర్ పెట్టారు, చాలా బాగుంది. చెట్లే చెట్లు. ఇప్పుడు ఒక్కో చెట్టు వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, పేర్లు చెప్తారు. జస్ట్ ఇక సైడ్స్ మట్టేశారు. చిక్కుడు చెట్టు అనుకుంటా ఇది. వా అమ్మా, నేరేడు చెట్టు ఇస్తారు, మామిడి చెట్టు. ఇది దోసపాద అనుకుంటున్నాను నేను. ఇదిగోండి, ఇది బొప్పాయి చెట్టు. దానికి ఎరువు చాలా కేర్ కావాలి. ఇది మాత్రం చాలా ఓపికతో చేయాల్సింది. బంతిపూల చెట్లు, శంకు పూల చెట్లు, శంకు పూలు. ఇదైతే దానిమ్మ. వా 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 దానిమ్మ చాలా హెల్దీగా ఉన్నాయి. ఇంత హెల్దీగా ఉండాలంటే అవి కేర్ తీసుకుంటా. ఇది క్రాటన్ మొక్క అనుకుంటా. ఇది సీతాఫలం చెట్టు. ఇక్కడైతే చిన్న దానిలో మట్టిలో వేసి మళ్ళీ దానిలో ఇన్ని మొక్కలు వేసిన మీరు చూస్తే ఎంత పెద్ద బొప్పాయి చెట్టు అయిందో చూడండి. మనం అనుకుంటే ఏదైనా చేయొచ్చు. రకరకాల తులసి చెట్లు. ఇది రామ తులసి అనుకుంటా నాకు తెలిసి, వాసన చూసి చెప్తాను. ఎస్, దిస్ ఈస్ రామ తులసి. రేరు మామూలు తులసాకు ఇట్లా ఉంటుంది, ఇవి కొంచెం వైలెట్ కలర్లో ఉంటాయి. ఇవి దగ్గరగా గమనిస్తే చాలా. ఇది తులసి చెట్టు మామూలుగా లేవు అసలు. ఇన్ని చెట్లు ఉంటే మంచి హెల్దీ డైట్ ఇస్తేనే అవుద్ది. ఇది దొండపాదు, ఇది దొండకాయ, దొండపాదు. వామ్మో, ఈ ఆంటీకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇన్ని చెట్లు వరుసగా పెరగాలంటే వాటికి చాలా చాలా హెల్దీ డైట్ వేయాల్సిందే. ఇగో దొండకాయ చూసారా, దొండకాయ చాలా ఫ్రెష్గా. నిజంగా నాకు అనిపించింది, నేను చాలా తక్కువ చేస్తున్నాను గార్డెనింగ్ అని. ఇదైతే పచ్చిమిర్చి చెట్టు నిండా పువ్వులే, చాలా కోసినట్టు కూడా ఉన్నారు. సూపర్. మునగ చెట్టు, అమ్మా మునగ చెట్టు కూడా ఇంత ఎత్తు. ఇది చూసారా, ఇంకోండి ఇంకో దొండపందిరి మామూలుగా వేసుకోవాలా. దొండపందిరి చిన్న టబ్ పెట్టేశారు. ఇవేమో పువ్వులు.